చేతిలో బండి ఉందంటే స్టంట్లు ఆడోళ్ళు మస్తు మంది ఉంటారు. నా అంతటోళ్ళు లేడే అనుకుంటారు. ఇంకిందరు రేస్ ఇగ్గితే వందల పోతుంది బండి. కానీ ఇంకొందరు బండిని సుద్దా ఎడ్ల కచ్చడం లెక్క మెదులుతారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని వేసుకొని పోతారు. మరి అదే కారు అనుకుంటుర్రో చిన్నపాటి విమానమే అనుకుంటుర్రో కానీ భయము భక్తి ఏముండే. కానీ గీ అన్న ఫ్యామిలీ ప్యాక్ బైకే తెచ్చుకుండు. మరోసారి ఆ ముచ్చట కూడా చూడాలి కదా, చూడురోసారి. అగో చూసిండ్రా, ఒక్క బైక్ మీద మాత్రం ఏకంగా 10 మంది కూసోని షికారు పోయినరు. 3 ఆడోళ్ళు 6 పిల్లగాండ్లు, ఇక నడిపేటోడొగడు. గీ 10 మంది ఒకే బైక్ మీద ఎట్లా అడ్జస్ట్ అయిన రోజు చూస్తే గిన్నీస్ బుక్ రికార్డు సుతం చిన్నబోతుంది కావచ్చు. పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు అట్లా తగలడ్డాయో ఏమో గాని గీసారు మాత్రం రూటే మార్చేసిండు. ఇంట్లోన్న వాళ్ళందరూ అందరం ఒకటే బైక్ మీద పోదామని ఇంట్లో వాళ్ళందరినీ బైక్ ఎక్కించుకున్నాడు. 3 ఆడోళ్ళు 6 పిల్లగాళ్ళతోని కలిపి ఏకంగా 10 మంది ఆ సింగిల్ బైక్ మీద ఊరేగుతాండ్రు. ఇక నడిపే డ్రైవర్ సారికైతే కూసునేతందుకు సీట్ సుత లేదు. అయినా సరే సింపుల్గా బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూసోని ముఖంలో ఎసొంటి టెన్షన్ లేకుండా బండి నడుపుతాండు. వెనక కూసున్నోళ్ళు సుత ఏదో ఆర్టీసీ బస్సులో కూసున్నట్టు ఫుల్ కంఫర్ట్గా ముచ్చట్లు పెట్టుకుంటూ పోతాండ్రు కదా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపుతాందుల్లా. ఇది చూసిన నెటిజన్లు గిదెక్కడ టాలెంట్ రా సామి, ఆ బైక్ ఇంజన్కి ఒక దండం పెట్టాలి అని తలలు పట్టుకుంటాండ్రు. భలే ఉంది కదా. ఓ దిక్కు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకపోతేనే చలాన్లు బాదుతారు. కానీ గీడ మాత్రం పాకిస్తానీ సారు ఏకంగా ఒక చిన్న ఆర్టీసీ బస్సునే బైక్ మీద నడిపిస్తాండు. 3 పెద్దోళ్ళు 6 పిల్లగాళ్ళ పానాలు గాల్లో పెట్టి పెట్రోల్ ట్యాంక్ మీద కూసోని మరీ రైడింగ్ చేయబట్టే. అసలు బ్రేక్ ఎత్తే బండి ఆగుతుందా లేక 10 మంది గాల్లో లేచిపోతారా అనే భయం సూత ఆ సారుకున్నట్టు లేదు. బైక్ సీటు మీద హ్యాండిల్ పక్కన ట్యాంక్ మీద ఎక్కడ గ్యాప్ దొరుకుతాడా ఎడ్ల కష్టంలా గడ్డి మెదిలినట్టు మెదిలిండ్రు పో.